వారణాసి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ఏంటా అసలు ఆ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అని చెప్పి చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అది మన తెలుగు సినిమా స్థాయిని దాటి, మన ఇండియన్ సినిమా స్థాయిని దాటి ప్రపంచ సినిమాని ఆకర్షిస్తుంది. ప్రపంచ సినిమా అభిమానులని ఆతృతగా ఎదురు చూసేలా ఆ సినిమా బజ్ అంతలా క్రియేట్ అయింది. ఎందుకంటే మనకు తెలుసు రాజమౌళి గారు మన తెలుగుకి, మన ఇండియాకి ఆయన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటి డైరెక్టర్ తెలుగు సినిమా రికార్డ్స్ని ఒక సరికొత్త లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ఇండియన్ సినిమాని ఆస్కార్ వరకు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఒక సరికొత్త ప్రపంచాన్ని, సరికొత్త టెక్నాలజీని, సరికొత్త డైరెక్టర్ని, ఒక అద్భుతమైనటువంటి సినిమాల్ని మనకు పరిచయం చేశారు. అలాంటి వ్యక్తి నెక్స్ట్ హాలీవుడ్ రేంజ్లో తీయబోయేటువంటి సినిమా. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు దీంట్లో నటిస్తున్నారు. సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ అనౌన్స్మెంటే ప్రపంచాన్ని ఆకర్షించేలా చేశారు. అక్కడ జరిగినటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు పక్కన పెడితే ఆయన స్థాయి ఏంటో మనకు తెలిసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అలాంటి ఆయన సినిమా ప్రమోషన్స్ను కూడా చాలా అద్భుతంగా చేస్తారు. అందుకే ఒక టైటిల్నే ఈ రకమైనటువంటి బజ్ ఇండియాలోనే కాదు ప్రపంచ మీడియాని తీసుకొచ్చి మన తెలుగు స్టేట్, మన తెలంగాణ హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో కూర్చోపెట్టి చూపిస్తే ఒక్కొక్కళ్ళకి ఫీజులు ఎగిలిపోయాయి. అసలు ఏంటి, ఒక సినిమాని ఇంతలా ఆరాధిస్తారా, ఇంత గొప్పగా ప్రజెంట్ చేస్తారా అని చెప్పి మన తెలుగు వాళ్ళ ఒక గర్వంగా నిలిచిపోయినటువంటి రాజమౌళి గారిని ఆస్కార్ లెవెల్లో ఎన్నో సినిమాలు, ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు పొందినటువంటి జామ్స్ కెమెరామెన్ చూసి ఆశ్చర్యపోయేలా చేసింది. ఆఖరికి ఆయన సినిమా ప్రమోషన్, అవతారి సినిమాని ప్రమోషన్ కూడా రాజమౌళి గారితో చేపించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆఖరికి అదే గొప్ప విషయం అనుకుంటే, మీ సినిమాని నేను కెమెరామ్యాన్గా కొన్ని షార్ట్స్ తీసే అవకాశాన్ని నాకు ఇస్తారా అని చెప్పి రాజమౌళి గారిని అడిగేంత స్థాయికి ఆయన వెళ్ళారు. అంటే ఎంత గొప్ప అవకాశమో చూడండి. జామ్స్ కెమెరాన్ అంటే ఒక టైటానిక్ నుంచి, అవతార్ నుంచి మనం ఆయన తీసినటువంటి సినిమాల గురించి మనకు తెలుసు. ఆయన ప్రపంచ స్థాయి డైరెక్టర్గా ఎన్నో గొప్ప గొప్ప ఆస్కార్లు అంటే ఇక అసలు ఆయనకి లెక్కే లేదనుకోవాలి. అలాంటి ఆస్కార్లకి, అలాంటి గొప్ప డైరెక్టర్లకి మన తెలుగు సినిమా వచ్చిందంటే ఇంకా అలాంటి అంటే ఆకర్షిస్తుంది. అంటే రాజమౌళి గారి పనితనం గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం, వారణాసి గురించి ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. వారణాసికి సంబంధించి ఆయన నోట విన్నాం, అంతేకాదు ఆ నోట ఈ నోట విని ప్రపంచం అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ వారణాసి ఏంటి అసలు స్టోరీ, అది కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక హిస్టారికల్ స్టోరీని రామాయణంలో కొన్ని ముఖ్య ఘట్టాలని తీసుకుని చెప్తున్నాం. దాంట్లో చాలా ఉన్నాయని చెప్పి ఆ చిన్న టీజర్లోనే మనకి చాలా విషయాలని క్వశ్చన్ మార్క్ పెట్టేసి వదిలేశారని చెప్పాలి. అసలు ఏం చేయబోతున్నారు, ఎలా చూపించబోతున్నారు, ఇవే అనుకుంటే సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారని మనకి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కనిపిస్తున్నాయి. 2027 ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నామని చెప్పి కొన్ని పోస్టర్స్ వారణాసిలో వెలసినటువంటి పరిస్థితి. ఈ పోస్టర్లు ఏంటి, అసలు నిజంగా వారణాసి సినిమా కోసమే అవి ఏమన్నా అక్కడ పెట్టారా, లేదంటే వేరే ఏమన్నా సంబంధించినటువంటి పెట్టారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అందుకే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇది బయట ఫ్యాన్స్ ఎవరన్నా పెట్టారని కొంతమంది అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ పెట్టుంటే వాళ్ళ అభిమాన సంఘాల పేర్లు, వాళ్ళ అసోసియేషన్ పేర్లు, వాళ్ళ హీరోయిన్లకి సినిమాకి సంబంధించినటువంటి పేర్లు పెట్టి చేస్తారు. కానీ రాజమౌళి గారు డిఫరెంట్ కదా. ఈ డేట్ ఏంటి గుర్తు పెట్టుకోమని చెప్తున్నారా, ఈ డేట్ ఏంటి మైండ్లో ఫిక్స్ అయిపోయేలా చేస్తున్నారా అనేటువంటి ఒక ఆలోచనని క్రియేట్ చేయడం కోసం రాజమౌళి గారు అనే టీము అక్కడ ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. డెఫినెట్గా మరి అంత ఫాస్ట్గా రాజమౌళి గారు సినిమాని తీస్తున్నారంటే శరవేగంగా ఆయన గత సినిమాల కన్నా ఆయన ఎప్పుడు ఉండేటువంటి దానికి మించి ఈసారి ఇంకా చాలా ఫాస్ట్గా చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఎప్పటికే 50% పూర్తి అయిపోయిందని కూడా ఈ సినిమాకి సంబంధించిన స్టోరీకి ఆయన చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. శరవేగంగా చేసుకుంటూ వస్తున్నారు. టెక్నికల్గా కూడా హై టెక్నికల్ వాల్యూస్తో ప్రపంచ స్థాయి అవతార్ కావచ్చు, దానికి మించినటువంటి గ్రాఫిక్స్ని, ఎఫెక్ట్స్ని దీంట్లో యూజ్ చేస్తున్నట్టుగా మనకి ఆ గ్లిమ్స్ రూపంలోనే అర్థమైపోయింది. ఇంకా సినిమాని మరి రేపు 2027లోనే రిలీజ్ చేయబోతున్నారా, చేస్తే గనక 777 అనేటువంటి ఆ టైటిల్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తున్నారు అనేది కూడా వెయిట్ చేయాలి, చూడాలి.